మరికొన్ని రోజుల్లో రంజాన్ అయితే అయిపోతుంది. మళ్ళీ పంజా సెంటర్ వెళ్దాము హలీం తినడానికి అనుకోగానే ఇంకా అందరం ప్లాన్ చేసుకున్నాం. అక్క, బావ, నేను, మా హస్బెండ్. డ్యూటీకి తొందరగా వెళ్ళేసి డ్యూటీ నుంచి తొందరగా వచ్చేసాను. రాగానే ఫ్రెష్ అయిపోయా. ఈలోపు జాను పడుకుండిపోయింది. ఓకే, ఇంకా హ్యాపీ, జాను పడుకుండిపోయింది కాబట్టి మన నలుగురం హ్యాపీగా వెళ్ళి వచ్చేయచ్చు అనుకొని స్టార్ట్ అయిపోయాం. మేము వచ్చేసరికి అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా వెళ్ళగానే అందరం ముచ్చట్లు చెప్పుకొని ఏం కావాలో ఆర్డర్ చేసేసి కావాల్సినవి మొత్తం నచ్చినవి అన్నీ చెప్పుకొని తినేసాం. అందరం కబుర్లు చెప్పుకుంటూ తింటున్నాక మధ్యలో వీడియో ఎందుకని చెప్పి వీడియో అయితే తీయలేదనమాట. అందరం కలిసామంటే ఎన్ని కబుర్లు ఉంటాయో మాట్లాడుకోవడానికి. ఆ మధ్యలో ఫోన్ ఎందుకని చెప్పి మొబైల్ అయితే టచ్ చేయాలి. మాకు అక్కడ ఏదో లోటుగా అనిపించిందని చెప్పి బందర్ రోడ్లో ఉన్న ఈట్ స్ట్రీట్కి కూడా వచ్చేసాము. అక్కడ నేనైతే ఫలుడా చెప్పాను, అందరూ కూడా ఇంకా అదే తిన్నారు. అక్క అయితే లెమన్ సోడా తిందనమాట. నలుగురం కలిసాము అంటే ఎన్ని మాటలు చెప్పుకుంటామో అసలు టైమే తెలీదు. ఆ పాటికే టైం 12 అయిపోయింది. ఈ టైంలో బయట ఉండడం చాలా రేర్గా ఉంటాం కాబట్టి మనం కూడా ఇద్దరం కాసేపు అలా సరదాగా వెళ్ళొద్దాం అనుకొని అలా టైం తెలియకుండానే కాసేపు మీతో టైం స్పెండ్ చేసాం లాంగ్ వెళ్ళి. ఆ పాటికే టైం 12:30 అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్దాము అనుకున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి రిటర్న్ అయిపోయాం. మధ్యలో అనుకుంటూనే ఉన్నాను నేను, మా అమ్మకి ఫోన్ చేస్తే జాను పడుకున్నది ఎక్కడ లెగిసిపోతుందో అని. కనీసం అమ్మకి కాల్ కూడా చేయలే. మంచి నిద్రలో ఉంటుందిలే, ఇంకా వెళ్ళి మనం కూడా హ్యాపీగా పడుకుంటూ పోదాం. ఆ పాటికి నాకు బాగా నిద్ర వస్తుంది అనుకున్నాము. ఇంకా వెళ్ళగానే పడుకోవడమే అనుకున్నాం. మేమే సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే జాను నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. మేము వెళ్ళేపాటికి మా కోసం తలుపు దగ్గర వెయిట్ చేస్తుంది. నాకైతే జానుని చూడగానే చాలా జాలేసింది. పాపం జానుని కూడా తీసుకెళ్తే పోయేది అనిపించింది.